బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు కొమ్మనబోయిన రజని ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అవినీతికి పాల్పడ్డారని సాక్షి పేపర్లో రాసిన వార్తను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కొమ్మనబోయిన రజని మాట్లాడారు. ఎంఎం కొండయ్య గెలిచి ఇంకా 15 రోజులు కూడా కాలేదు. వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అని ఇప్పటికే తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న ఆయన పాలనలో జరిగిన అవినీతిని ఎంఎం కొండయ్యకు ఆపాదించడం ఘోరమైన విషయం. సాక్షి పత్రికను నియోజకవర్గ వ్యాప్తంగా బహిష్కరిస్తున్నామని సాక్షి పత్రికను తగలపెట్టారు. అందరికీ నమస్కారం అండి. ఈ సాక్షి పేపర్ అంతా నీచమైన పేపర్ ఏదీ లేదు. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో తెలుసు. ఈ పేపర్ లో అన్ని అబద్ధాలు. ఇది గత 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆయన చేసిన దందాలన్నింటినీ ఈ రోజు కేవలం 15 రోజులైంది. ఇంకా వ్యవస్థ కూడా కొండయ్య గారు చూసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే అన్ని ఏంటి అనేది అంటే గతంలో ఉన్న నాయకులు గాని, గతంలో ఉన్న కార్యకర్తలు గాని, గతంలో ఎవరైతే ఉన్నారో అధికారులు గాని అన్ని ఇప్పుడిప్పుడే ఆయన చూసుకుంటున్నారు. కేవలం ఒక కక్షపూరితంగా కడుపు మంట మీద కొండయ్య గారు నీతి నిజాయితీకి కట్టుబడిన మనిషి. మేము ఈ సాక్షి పేపర్ ని బైకట్ చేస్తున్నాం చీరాల నియోజకవర్గంలో. గుర్తుపెట్టుకోండి, దీనికి సరైన గుణపాఠం చెప్తాం. ఎవరైతే కొండయ్య గారి మీద నిందలేసి ఎవరైతే అబద్ధాలు చెప్పారో వాళ్ళందరికీ చెంపపెట్టు చెప్పగా మేము గుణపాఠం చేస్తాం. ఖచ్చితంగా చట్టపరంగా మేము దీన్ని చూసుకుంటాం. కొండయ్య గారు నీతి నిజాయితీకి మారుపేరు. ఆయన వ్యవస్థ ఎలా ఉంటుందో మొత్తం చీరాల నియోజకవర్గం చూస్తుంది. ఎందుకంటే ఇది ఒక చెత్త పేపర్ అని అందరికీ తెలుసు. ఇది పొట్లాలు కట్టుకుంటానికి తప్ప దేనికి పనికిరాదు. దీన్ని మేము బైకట్ చేస్తాం. డౌన్ డౌన్ జగన్, డౌన్ డౌన్ జగన్, బైకట్ సాక్షి.